అందరికీ నమస్కారం. నా పేరు బాబీ భగత్. ఈరోజు మనం నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మరియు ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆవరణంలో ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్ బ్యాక్ సైడ్ ఉన్నాము. ఈ బాయ్స్ హాస్టల్ బ్యాక్ సైడ్ చూస్తే ఒక్కసారి మీరు కానీ గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రావెల్ సుమారు 2000 టిప్పర్లు, సుమారుగా 2000 టిప్పర్ల గ్రావెల్ అనేది ఇక్కడ నుంచి అక్రమంగా రవాణా అయింది. ఇక్కడ కానీ మీరు చూసినట్లయితే ఇంచుమించు 12 అడుగుల లోతు, ఈ 12 అడుగుల లోతు తవ్వేసి ఇక్కడ నుంచి అంత దూరం వరకు కూడా దీన్ని అంతా తవ్వేసి ఉన్నారు. దీన్ని ఎందుకు తవ్వారో ఏ అధికారికి తెలియదు, ఎవరు తవ్వారో ఏ అధికారికి తెలియదు, ఎందుకు తవ్వారో ఏ అధికారికి తెలియదు. దీని మీద ఇది ఎప్పుడు తవ్వారో కూడా తెలియదు. ఈ మధ్యకాలంలోనే కొంతమంది చెప్పడం వల్ల చూడడం జరిగింది. చూసిన తర్వాత దీని మీద మైన్స్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది, పీజీఆర్ఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది గత ప్రభుత్వంలో జరిగిందా, ఈ ప్రభుత్వంలో జరిగిందా అనేది పక్కన పెడితే, గత ప్రభుత్వంలో జరుగున్నా తప్పు తప్పే, ఈ ప్రభుత్వంలో జరుగున్నా తప్పు తప్పే, ఏ నాయకుడు చేసినా ఇది తప్పు తప్పే, ఇక్కడ ఏ అధికారి చేసినా తప్పు తప్పే. ఎందుకంటే ఈ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మీద ఆధారపడి కొన్ని వేల మంది విద్యార్థులు కావచ్చు, కొన్ని వేల మంది పేషెంట్లు కావచ్చు ఆధారపడి దీన్ని నమ్ముకొని ఇక్కడికి వస్తుంటే, దీన్ని బాగు చేయాల్సింది పోయి ఇక్కడ ఉన్నటువంటి గ్రావాలని అమ్ముకునేటువంటి నీచ స్థితిలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ అధికారులు కూడా ఒక టిప్పర్ పోతేనో 2 టిప్పర్లు పోతేనో చూడలేదో, గమనించలేదో, లేదంటే వాళ్ళకి తెలియకుండా ఏ అర్ధరాత్రో ఏ అపరాత్రో వెళ్ళిపోయిందిలే అనుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే ఇంచుమించు 2000 టిప్పర్లు వెళ్తుంటే మీకు సీసీ కెమెరాలు ఉన్నాయి, సెక్యూరిటీ ఏజెన్సీ ఉంది, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు, గేట్ల దగ్గర ఉంటారు. ఇది కేవలం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, బయట వ్యక్తుల యొక్క లోపాయకారి ఒప్పందాల వల్లే కోట్ల రూపాయలు ఇక్కడ ఈ గ్రావెల్ నుంచి స్వాహా చేశారు. ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టి ఇక్కడ నుండి గ్రావెల్ని అమ్మేసి ఎవరు చేశారనేది పక్కన పెడితే అసలు విచారణ అనేది జరగాలి కదా. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందువల్ల గమ్ముకున్నారు, వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు, ఇక్కడ తీసినటువంటి గ్రావెల్ ఎక్కడికి పోయింది, దీనికి అనుమతులు ఎవరు ఇచ్చారు, డిఎంహెచ్ఓ ఇచ్చారా, సూపరింటెండెంట్ ఇచ్చారా, లేదంటే మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఇచ్చారా, లేదంటే జిల్లా కలెక్టర్ గారు ఇచ్చారా, ఎవరు ఇచ్చారనేది కూడా నిజ నిర్ధారణ తేలాలా. ఎందుకంటే ఇది ఎవరి యొక్క సొంత ప్రాపర్టీ కాదు, పబ్లిక్ ప్రాపర్టీ. ఇది దీని మీద ఎవరైనా క్వశ్చన్ చేసే రైట్ ఉంది, ఎవరైనా దీని గురించి మాట్లాడే హక్కు ఉంది. కాబట్టి దీన్ని ఇలాగే కానీ వదిలేస్తే ఇక్కడ ఉన్నటువంటి గ్రావెల్ కాదు కదా, వీళ్ళకి అలువైతే ఈ 100 ఎకరాలను కూడా ఏదో ఒకరి పేరు మీద పెట్టి అమ్మేసి ఉంటారు, వాళ్ళకి వల్లగాక వదిలేస్తున్నారు. ఈ కోట్ల రూపాయల గ్రావెల్ని ఎవరు అక్రమ రవాణా చేశారు, ఎందుకు అక్రమ రవాణా చేశారు, ఖచ్చితంగా ఈ అధికారులు దీని మీద విచారణ జరపాలా. ఈ విధంగా రవాణా చేస్తున్నప్పుడు ఎందుకు గమ్ముకున్నారో వాళ్ళ మీద కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గ్రావెల్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా నిజ నిర్ధారణ తేల్చి వాళ్ళ మీద అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.